ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తెరువబడిన తలుపులను దేవుడు మన ఎదుట ఉంచాడు. దేవుని బిడ్డలమైనటువంటి మన ఎదుట ఆయన తలుపులను తెరిచి ఉన్నాడు. ఆయన తలుపులు తీసినప్పుడు దానిని ఎవడు కూడా వేయనేరడు. తలుపులు మూయబడుట ఆశీర్వాదమునకు ఆటంకం. తలుపులు తీసియుండుట దేవుని యొక్క ఆశీర్వాదాలకు సాదృశ్యముగా ఉన్నాయి. అనగా ఆశీర్వాదాలకు ఆటంకములు తొలగించబడ్డాయి. దేవుడే గనక ఆశీర్వదిస్తే, దేవుడే గనక తలుపులు తెరిచినట్లయితే ఎవడునూ దానిని వేయనేరడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుచున్నాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, ఉద్యోగాల్లో, మీ కుటుంబాల్లో ఎటువంటి ఆటంకములు ఏర్పడుతున్నాయి? ఆశీర్వాదము లేకుండా తలుపులు ముయ్యబడ్డాయా? ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు చలవిస్తున్నాడు, తలుపులను ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు మీ తలుపులను తీశాడు. విశ్వాసంతో అడగండి, ప్రార్థించండి. దేవుడు మీ పక్షముగా కార్యములు చేయనయున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కాలములో అపోస్తులందరూ ఏక హృదయంతో, ఏక మనసుతో వారు ప్రార్థన చేయుచు అనేకమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఆ పట్టణములో వారు చేస్తూ ఉన్నారు. అనేకులు స్వస్థత పొంది విడుదల నొందుచున్నారు. ఆ కారణమును బట్టి సాతాను సద్దూకయ్యుల్లోనూ అప్పుడున్నటువంటి ప్రధాన యాజకుల్లోనూ ప్రవేశించి వారి మనసులో మత్సరము ఏర్పడి, వారి మత్సరముతో కూడుకొని ఈ అపోస్తులందరినీ కూడా చెరసాలలో వేసినట్లుగా, తలుపులు మూసివేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను మీ యొక్క తలుపులను మూసినప్పటికీ తలుపులు తెరచువాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మిమ్మలను ఆశీర్వాదం వైపు నడిపించేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన వైపు చూడండి, ప్రార్థించండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. దేవుడు మీ ఎదుట తలుపులు తీయువాడై ఉన్నాడు. వాటిని ఎవ్వడు కూడా వేయనేరనటువంటి అద్భుతము దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే విశ్వసించండి. మీ జీవితంలో కార్యముల కోసం, అద్భుతముల కోసం, ఆశ్చర్య కార్యముల కోసం ఏదైతే ఆటంకముగా ఉన్నాయో ఆ ఆటంకములు తొలగించు నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. దేవుడు మీ తలుపులను తెరవబోతున్నాడు. ఆశీర్వాదములను మీకు దయచేయబోతున్నాడు. నెమ్మదిని, సమాధానం మీ కుటుంబాల్లో దేవుడు దయచేయబోతున్నాడు. నేడే ప్రార్థించండి, తప్పక దేవుని యొక్క దీవెనలను పొందుకోండి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, తలుపులు తెరిచిన దేవుడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో అనేక ఆశీర్వాదాలతో నింపనై ఉన్నావు. వాక్యం వింటున్న నీ బిడ్డల పక్షముగా గొప్ప కార్యములను చేయనయింటున్నావు. అందుకు నీకు స్తోత్రములు. విశ్వసించు వారికందరి ఎడల నీ గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలకు నేడే అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.